బాహుబలి, RRR వంటి సినిమాల తర్వాత టాలీవుడ్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాలకు డిమాండ్ పెరిగింది. హరిహర వీరమల్లు కూడా ఈ జోనర్ ను మరింత బలోపేతం చేస్తూ టాలీవుడ్ గ్లోబల్ రీచ్ ను పెంచే అవకాశం ఉంది. అందుకే ఈ మూవీ టాలీవుడ్ కు చాలా కీలకంగా మారింది. ఇదివరకే మన సినిమా ఆస్కార్ రేంజ్ వరకు వెళ్లడంతో ఈ మూవీ పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పులిని వేటాడే బెబ్బులి ఈ వీరమల్లు. ఇలాంటి పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ మూవీపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. 5 ఏళ్ల నిరీక్షణ తరువాత ఈ మూవీ సిల్వర్ స్క్రీన్ పై తుఫాన్ సృష్టించేందుకు సిద్ధమైంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ 2023లో బ్రో అనే సినిమా తరువాత హరిహర వీరమల్లుతో వస్తున్నారు. పవన్ ఇటీవలి సినిమాలన్నీ రీమేక్లే. ఇది స్ట్రైట్ మూవీ. ఈ సినిమా పవన్ ఫ్యాన్ బేస్ నే కాదు, మూవీ లవర్స్ అందరికీ మళ్లీ గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ట్రైలర్ ప్రకారం చూస్తే చారిత్రక నేపథ్యం, యాక్షన్, రొమాంటిక్, కామెడీ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఒక దశలో ఈ సినిమా మొత్తానికి ఆపేశారన్న టాక్ కూడా వినిపించింది. అలాంటి పరిస్థితి నుంచి ట్రైలర్ తో షేక్ చేసేదాకా మ్యాటర్ వెళ్ళింది. ఈ మూవీకి స్టోరీ లైన్ ఎంత పిల్లర్ గా ఉందో విజువల్ వర్క్ కూడా అంతే ఇంపార్టెంట్ గా మారింది. ఎందుకంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయడానికి గండికోట, చార్మినార్, మచిలీపట్నం పోర్టు వంటి భారీ సెట్స్ నిర్మించారు. అలాగే ఇరాన్, కెనడా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్లో VFX పనులు జరిగాయి. బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గిస్ ఫక్రీ, నోరా ఫతే, సత్యరాజ్ వంటి స్టార్ కాస్ట్ ఈ మూవీలో ఉంది. సౌత్ ఇండియన్, బాలీవుడ్ మిక్సింగ్ గా తీసుకున్నారు. అందరినీ కనెక్ట్ అయ్యేలా చూసుకున్నారు. MM కీరవాణి మ్యూజిక్, మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, తోట తరణి ఆర్ట్ డైరెక్షన్, నిక్ పావెల్ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ స్టంట్స్ ఇవన్నీ హైలైట్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కోసం చేసిన CG పనికే 2 ఏళ్లు పట్టిందంటున్నారు. 2020 నుంచి 2021 దాకా కరోనా మహమ్మారితో షూటింగ్స్ కు బ్రేకులు పడ్డాయి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అవటం, ఇటు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఇతర ప్రాజెక్టులతో షూటింగ్ ఆలస్యమయ్యింది. బడ్జెట్ కూడా పెరిగిపోయింది. హరిహర వీరమల్లు సినిమా కొంతపాటుకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. క్రిష్ కొంతపాటు చిత్రీకరణ పూర్తి చేసినప్పటికీ రకరకాల కారణాలతో షెడ్యూల్స్ వాయిదా పడ్డాయి. దీంతో నిర్మాత AM రత్నం తన కుమారుడు జ్యోతి కృష్ణను డైరెక్టర్ గా పెట్టారు. ఆయన మిగతా షూటింగ్ ని స్పీడ్ గా పూర్తి చేశారు. ఈ సినిమా ఈ లెవెల్ కు రావటానికి 5 ఏళ్లు పట్టింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్, VFX, డబ్బింగ్ క్లైమాక్స్ లో ఉంది. ఇద్దరు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కొన్ని హైలైట్స్ ఉన్నాయి. క్రిష్ స్టోరీ లైన్ ను పర్ఫెక్ట్ గా తీసుకెళితే జ్యోతి కృష్ణ ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేలా చూసుకున్నాడు. దీంతో ఈ మూవీకి అద్దరిపోయే అవుట్పుట్ వచ్చిందంటున్నారు. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ ట్రైలర్ ను చూసి డైరెక్టర్ జ్యోతి కృష్ణను అభినందించారు. అటు డైరెక్టర్ మార్పుతో ఏదైనా నష్టం ఉంటుందా అన్న విషయం నుంచి ఫ్యాన్స్ కు రిలీఫ్ దొరికినట్టయింది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుండటంతో ఉత్కంఠ పెరుగుతోంది. ఎందుకంటే ఈ సినిమా హిందీలో వర్కౌట్ అయితే పవర్ఫుల్ మెగా హిట్ గా నిలుస్తుంది. హిందీ బెల్ట్ లో వర్కౌట్ అయ్యేలాగా తీశారు. ఎందుకంటే గోల్కొండ టు రెడ్ ఫోర్ట్ కనెక్షన్ ఉంది ఈ మూవీలో. ఔరంగజేబ్ కాన్సెప్ట్ జావాతో పాపులర్ అయింది. ప్రేక్షకుల్లో ఎమోషన్స్ పెరిగాయి. ఇది నార్త్ టు సౌత్ కనెక్ట్ చేస్తుందన్న అంచనాలున్నాయి. బాబీ డియోల్ లాంటి బాలీవుడ్ నటులు ఉండడంతో బాలీవుడ్ కనెక్షన్ ఎలాగూ ఉండబోతోంది. సో ఇప్పుడు టాలీవుడ్ మంచి హిట్ కోసం ఎదురు చూస్తోంది. అందుకే ఈ భారీ ప్రాజెక్ట్ చాలా ఆసక్తికరంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా జూలై 24న రిలీజ్ అవ్వబోతోంది. ముందుగా మార్చి 28, మే 9, జూన్ 12న రిలీజ్ అన్నారు. ఇప్పుడు ఫైనల్ గా జూలై 24 ఫిక్స్ చేశారు. ఓవైపు హరిహర వీరమల్లు రిలీజ్ వ్యవహారాలు తెరపైకొచ్చిన సందర్భంలో టాలీవుడ్ లో థియేటర్ల ఇష్యూ హైలైట్ అయింది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల వివాదంతో థియేటర్ల బంద్ అన్న టాక్ అప్పట్లో వినిపించింది. అయితే ఇప్పుడు ఆ ఇష్యూ ముగిసిపోయింది. సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. దోపిడీ ఎలా సాగుతుంది, ఎవరెవరు ఎలా దోచుకుంటారు అన్న పాయింట్ ను సినిమాలో సూటిగా చూపించారంటున్నారు. అందరి లెక్కలు సరిచేసే క్యారెక్టర్లో వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఎలివేషన్ చుట్టూ ఉత్కంఠ పెరుగుతోంది. ఏ పవన్ నహీ, ఏ ఆంధీ హే. థియేటర్లలో వీరమల్లు తుఫాన్ గ్యారంటీనా?